అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నా ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు, ఎందుకంటే గుడివాడ గుట్కా గురించి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. నాకు ఈ వేదిక మీద పెద్దలు, అతిథులు, మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీ గారికి, కొలగండి నారాయణ అంకుల్కి ప్రత్యేక ధన్యవాదాలు. మరి రావి అన్నగారు నేను తక్కువ తెలుసు, మరి రావి అన్న నాకు బాగా తెలుసు, మరి అన్నగారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అట్లానే మా రాము అన్న అంటే చెప్పే అవసరం లేదు. ఇవాళ గుడివాడ అంటే తెలుగుదేశం పార్టీ ఈ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. అవునా కదా? అవునంటే చేతులతో బ్లాక్ క్లాప్లు కొట్టాలా? అవునా కదా? అవును. కాబట్టే ఇంతమంది అక్కా చెల్లెమ్మలు వచ్చి కూర్చున్నారు. ఇది అర్థమైపోయింది. ఈ గడ్డ నందమూరి తారక రామారావు గారి పుట్టిన గడ్డ. ఈ గడ్డ నుంచే మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పత్రం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఈ గుడివాడ గుట్కా గాడికి ఇంకా సీటే ఇవ్వలేదు. ఈ గుట్కా మాట్లాడతాడు. ఈవంట భారతమ్మ అంట. భారతమ్మ గురించి ఎవరన్నా మాట్లాడితే నాలుగు కోసేస్తాడంట. అరే బిడ్డ, అరే గుడివాడ గుట్కా, ఈరోజు మా అక్క చెల్లెమ్మలకు చూసి నీ గుండెల్లో నువ్వు రోజుకి 30-40 గుట్కాలు తినేవాడు, ఇవాళ 100 గుట్కాలు మింగాల నువ్వు. ఎందుకంటే ఒక్కసారి నీ మనుషులకు ఒక్కసారి ఇటు పంపించి ఇవాళ మా మహిళమ్మ తల్లిని చూపించు. 100 గుట్కాలు సాయంత్రం దాకా తిని ఒక ఫుల్ మంది తాగి పండుకునే రోజు ఈరోజు. ఎందుకంటే మొదలైంది నీ ఆట, మొదలైంది నీ పతనం మొదలైపోయింది. కాబట్టి గుడివాడ రాము అన్నయ్యకి మరి ఎంత మెజార్టీ కాదు గెలిచి ఉన్నారు. ఆయన మెజార్టీ మీద మనం పనిచేయాలా. ఇంకోటి, రాష్ట్రంలో పడే బాధలు గత సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని బాధలు పడ్డామో మన అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ప్రజావేదిగా ఫస్ట్ కూల్చివేశాడు ఈ సైకో ముఖ్యమంత్రి. ప్రజావేదిక అంటే ప్రజల్ని పనిచేసేవాడు కాదు అని ఆ రోజే అర్థమైపోయింది. ప్రజల్ని పనిచేసే కాదు కాబట్టి అట్లాంటి వాడు అమరావతి రాజధాని నాశనం చేసి పెట్టాడు. అట్లానే ఎక్కడ ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళకి అత్యాచారాలు చేయటం జరిపించాడు. ఎవరు మాట్లాడితే వాళ్ళ గొంతు నొక్కేసి ఏ రకంగా కేసులు పెట్టాడంటే మనం అందరం చూసిన విషయమే. ఇంకొకటి ఉంటాడు బందర్లో, మన మాజీ కొల్లు రవీంద్ర వారు, మన మాజీ మినిస్టర్ కొల్లు రవీంద్ర మీద ఏ మంత్రి, తొర్రి మంత్రి, తన పేరు తొర్రిగాడంటే ఇక్కడ అర్థమైపోయింది. ఎందుకంటే బందర్లో తొర్రిగాడంటారు. బందర్లోనే కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా కూడా తొర్రోళ్ళు అని పిలిస్తే ఆడేసిద్ది. వాడు సినిమా అయిపోయింది. ఇవాళ మన కొల్లు రవీంద్ర కూడా ఏ రకంగా గెలుస్తున్నారో కూడా చూడండి. అట్లానే ఈ కృష్ణా జిల్లాలో 7 నియోజకవర్గాలు కూడా మా నాయకులంతా కూడా అత్యంటి మెజార్టీతో గెలుస్తున్నారు. మనమందరం కూడా. ఇంకోటి, ఈడు పెడుతున్నాడు సైకో ముఖ్యమంత్రి, బోర్డులు పెడుతున్నాడు. నేను సిద్ధమంట. దేనికి సిద్ధం రా నువ్వు అని అడుగుతున్నాము. అంటే గంజాల ముందు ఉన్నందుకు సిద్ధమా? సమాధానం చెప్పు మా మహిళలకి. మహిళల మీద అత్యాచారాలు జరిపినందుకు సిద్ధమా? సమాధానం చెప్పు. మరి మిస్వాక్కి చంపినందుకు సిద్ధమా? అది సమాధానం చెప్పు. ఇలా దళిత మహిళ దాచపల్లిలో ఏదో ఒక అడిగినందుకు డాక్టర్తో తొక్కి చంపినందుకు సిద్ధమా అని అడుగుతున్నాము. ఇలా నంద్యాలలో సలాం కుటుంబాన్ని చంపినందుకు సిద్ధమా అని అడుగుతున్నాం. మీకు సమాధానం నువ్వు చెప్పి నువ్వు సిద్ధమని చెప్పు. లేదా నీ తల్లిని తరివేసినందుకు సిద్ధమా? నీ చెల్లిని తరివేసినందుకు సిద్ధమా?
దేనికి సిద్ధం అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి జైల్లో పెట్టినందుకు నువ్వు సిద్ధంగా నువ్వు బయటకు వస్తున్నావు. అరే బాబు, నువ్వు ఏ రోజు నారా చంద్రబాబు నాయుడు గారికి లోపల పెట్టావో, నీ పైచాచికి ఆనందం పొందావో, ఆ రోజే నీ పత్రం స్టార్ట్ చేశారు 5 కోట్ల మంది ప్రజలంతా కూడా. నువ్వు గమనించలేకపోయావు. అరే, నీకు ఇచ్చిన సలహా బోడి సలహా ఇచ్చి ఇవాళ మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడే గెలిచిపోయారా బాబు. సైకో ముఖ్యమంత్రి, నీకొకటే హెచ్చరిస్తున్నాం. మొన్న అంటున్నాడు ఒక మీటింగ్లో, సొక్కా భర్త పెట్టండి అంటాడు. అరే, ఆడవాళ్ళు తెలుసుకుంటే చెంగు భర్త పెట్టామంటే దేనికి పనికి రాకుండా పోతాం. ఈ చెంగుతోనే మీ పత్రం స్టార్ట్ అయిపోయిందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే సొక్కా భర్త పెడతావా నువ్వు ఆడవాళ్ళు ముందు, ఇదిగో తెలుగు మహిళల ముందు దేనికి పనికి రావురా బచ్చాని. నీకు ఈ సభముఖం మీద చెప్తున్నావు. ఇంకొక విషయం, నీ అగ్నిగుండం కాదు, నువ్వు ఎటు వెళ్ళిపోతావో, చంచల్గూడలో కూర్చుంటావో, నీ గుడివాడ గుట్కా కాండి రాజమండ్రి పంపిస్తావో, నీ తొర్రిగాడికి మరి కృష్ణా జిల్లా జైలుకు పంపిస్తావో, ఏ రకంగా ఎక్కడ జైలుకు పంపిస్తావో కూడా అర్థం కాని పరిస్థితి. మరి పెనుమలూరులో కూడా మన బోడే ప్రసాద్ గారు అంటే సైకిల్ అంటే బోడే ప్రసాద్ గారు, మన బోడే ప్రసాద్ గారు కూడా ఆయన కూడా గెలవాలని కోరుకుంటున్నాం. మరి అట్లానే నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. ఇంకొక మాట, మరి మన కృష్ణా జిల్లా అధ్యక్షురాలు స్వర్ణలత గారని మీరు పిలుస్తారు, పప్పా అని నేను పిలుస్తాను, అంటే నా ముద్దు పేరు. మరి మా ఆచంటి సునీత గారు అధ్యక్షురాలుగా చేసినప్పుడు మరి ఆమె ప్రెసిడెంటు, ఆమె జనరల్ సెక్రటరీ, నేను వైస్ ప్రెసిడెంటు. మా ముగ్గురు కాంపిటీషను 20 సంవత్సరాల నుంచి ఇట్లానే ఉంది. ఈ రకంగానే పని చేసుకుంటూ పోతున్నాం. ఆమె అధ్యక్షురాలైంది, నాకు తీసుకెళ్ళి ఎక్కడో పడేశారు. అంటే ఏంటంటే ఆ రకంగా వాయిస్ ఎక్కువ ఉంటే పనికి రాదు, వాయిస్ తక్కువ ఉంటే పనికి వస్తారని ఇప్పుడు తెలిసింది. మరి మనమందరం కూడా రాము అన్నయ్యకి అచ్చండి మెజార్టీతో గెలిపిస్తున్నావా లేదా? పామర నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్ల కుమార్ రాజా గారికి, అలాగే మా అధ్యక్షురాలు పార్లమెంట్ అధ్యక్షురాలైన తలసల స్వర్ణలత గారికి, అలాగే అంగన్వాడీ అధ్యక్షురాలైన మా ఆచంట సునీత గారికి, కొల్లు నీలిమా గారు, కొల్లు రవీంద్ర గారు, మిస్సెస్ కొల్లు నీలిమా గారికి, విచ్చేసిన నాతోటి సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే కృష్ణా జిల్లా చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం. ఎంతవరకు తెలుగుదేశం పార్టీలో కానివ్వండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షుల్ని ప్రకటించినాక ఫస్ట్ టైం కృష్ణా జిల్లా మహిళా కమిటీ ఆధ్వర్యంలో, తలసిల స్వర్ణలత గారి ఆధ్వర్యంలో ఈరోజు గుడివాడలో మహిళా కమిటీ మీటింగ్ జరిగింది. ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడా ఏ మహిళా కమిటీ మీటింగు కూడా జరగలేదు తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు వచ్చినాక. నా ఉద్దేశం నిజంగా ఈ మహిళా కమిటీ మీటింగ్ కోసం ఎంతోమంది టీం కష్టపడ్డారండి. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అందులో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసేందుకు నేను ఇంకా సంతోషిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కానించి ఫస్ట్ ఇబ్బంది పడింది ఎవరండి? మహిళలేనా కాదా? మహిళలేనా? మొత్తం ఎన్ని రకాలుగా మహిళలు ఇబ్బంది పడ్డారా లేదా? ఎన్ని రకాలుగా మనకు అమరావతి ప్రాంతంలో మహిళలు ఎంత ఇబ్బంది పడ్డారు? ప్రతి చోట కూడా మహిళలకి ఎన్ని రకాల దౌర్జన్యాలు చేశారు. అలాగే నిత్యావసర సరుకుల ధరలు పెంచి ఏ రకంగా మహిళల్ని ఇబ్బంది పెట్టారు. ఇంట్లో కట్టుకున్న భర్తకి పిల్లలకు కూడా సరైన ఆహారం అందించలేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలాగే కరెంటు ఛార్జీలు పెంచాడు, అలాగ కూడా మహిళలు ఇబ్బంది పడ్డారు. వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పేసి ఇళ్ళకి 10,000 చొప్పున రిజిస్ట్రేషన్ చేయమన్నాడు. అలాగ కూడా మహిళలు ఇబ్బంది పడ్డారు. ఎక్కడ చూసినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన కానించి మహిళలే ఎక్కువ ఇబ్బంది పడ్డారు. ఈరోజు ఏదో సిద్ధం అని చెబుతున్నాడు. కరెక్టే, సిద్ధంగా ఉండి జగన్మోహన్ రెడ్డి మహిళలందరూ నిన్ను తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే యువత అందరూ ఉద్యోగ అవకాశాలు లేక యువత మొత్తం డ్రగ్స్కు బానిసైపోతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్కి అడ్డాగా చేసేందుకు యువత అందరూ తరిమి కొట్టడానికి రెడీగా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా అంగన్వాడీ మహిళల మీద కూడా
వాళ్ళ ఉద్యోగాలు భరోసా ఇవ్వకుండా ఆ మహిళలందరూ రోడ్డు మీదకి వస్తే ఏమాత్రం కనికరం లేకుండా వాళ్ళందరినీ కూడా ఎస్మా ప్రయోగించి వాళ్ళ మీద కూడా ఎంతో ఎస్మా చట్టాన్ని ప్రయోగించినందుకు వాళ్ళందరూ నిన్ను తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్క వర్గం మిమ్మల్ని తరిమి కొట్టడానికి రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రచారంలో మాత్రం మా అక్క చెల్లెమ్మలు అన్నాడు. మీ సొంత చెల్లెలని నేను నమ్మల. మీ బాబాయ్ కూతురు తండ్రి చనిపోతే నా నాన్నని హత్య చేశారు అన్నయ్య అని ఢిల్లీ చుట్టూ రోడ్ల మీద తిరుగుతున్నా, రాష్ట్రంలో రోడ్ల మీద తిరుగుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. అలాగే నీ మదర్, మీ అమ్మగారు పోయినసారి ప్లేనరీలో కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మీ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారు. అది కూడా నువ్వు పట్టించుకున్న పాపాన పోలేదు. నీ సొంత ఇంట్లో తల్లికి చెల్లికి నీ బాబాయ్ కూతురికి న్యాయం చేయలేని నువ్వు రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఏ రకమైన న్యాయం చేయగలవు జగన్మోహన్ రెడ్డి? ఏ రకంగా మీరు న్యాయం చేయగలరు? ఎక్కడ చూసినా అన్యాయాలు, అరాచకాలే. ఈ ప్రభుత్వం వచ్చినాక దగ్గర 1800 మహిళల మీద హత్యలు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి. నీ ఇంటి పక్కన ఉన్న ఒక అమ్మాయిని అతి దారుణంగా నరికి చంపితే పట్టించుకోలేదు. అలాగే అంగన్వాడీ టీచర్ని ట్రాక్టర్తో తొక్కి చంపితే పట్టించుకోలేదు. నిన్న మాచెరలో మంచినీళ్ళు అడిగిన పాపానికి ఒక అమ్మాయిని ట్రాక్టర్తో గుద్ది చంపితే పట్టించుకున్న పాపాన్ని పడలేదు. రాష్ట్రంలో మహిళలకి ఏ రకమైన న్యాయం చేయలేని నువ్వు ఈరోజు నేనేదో మహిళకి అది చేసేసా ఇది చేసా అని చెప్పడం చాలా చాలా తప్పు. అంతేకాదు ఈ ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే మహిళా ద్రోహి ప్రభుత్వం. ఇలాంటి ద్రోహిని తరిమి కొట్టడానికి, రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి మహిళలందరూ కూడా కంకణం కట్టుకోవాలి. మనకి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒక చిన్న ఆడపిల్ల మీద ఒక అబ్బాయి అత్యాచారం చేశాడంటే ఆయన 24 టీంలు పెట్టి ఆ అబ్బాయిని వెతికితే చివరికి అబ్బాయి తట్టుకోలేక ఉరేసుకుని చచ్చిపోయాడు. రాష్ట్రంలో ఉన్న మహిళలకు అండగా ఉండాలంటే రావాల్సింది చంద్రబాబు నాయుడు గారు, అంతేకాని ఇలాంటి సైకోలు కాదు.